డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. ఆమెకు గాయత్రి నిలయం అతిథి గృహం వద్ద అధికారులు స్వాగతం పలికారు. లెజినోవా అన్య మతస్థురాలు కావడంతో టీటీడీ డిక్లరేషన్ పై సంతకం పెట్టారు. అనంతరం ఆమె వరాహస్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. ఆమె ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాద ఘటనలో సురక్షితంగా బయటపడిన తర్వాత తిరుమలకు వచ్చారు అన్నా లెజినోవా. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని శ్రీవారిని ప్రార్థించినట్టుగా తెలుస్తోంది. అందుకే హైదరాబాద్కు చేరుకున్న తర్వాత నేరుగా తిరుమలకు వచ్చారు అన్నా లెజినోవా. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రేఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తిరుమలకు 6:30 గంటలకు చేరుకున్న తర్వాత ఆమె పద్మావతి అతిథి గృహం వద్ద అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా ఆమె అక్కడి నుంచి ఏదైతే వరాహస్వామిని దర్శించుకుని అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేరుగా పద్మావతి అతిథి గృహాల వద్ద ఉన్న కళ్యాణ కట్ట వద్దకు చేరుకునే తలనీలాలు సమర్పించింది. రేపు ఉదయం ఆమె సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోనుంది. అయితే తర్వాత ఆమె అన్నదాన ఏదైతే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాన కేంద్రానికి వెళ్లి అక్కడ కూడా ఆమె ఏదైతే ఈ ఒక రోజుకు అన్నదానానికి అయ్యే ఖర్చు మొత్తం ఆమె విరాళంగా ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కూడా ఆమె అన్నదానం చేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ తర్వాత వెంటనే ఆమె ఏదైతే సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత వెంటనే హైదరాబాద్ నుంచి నేరుగా ఆమె ఈ రోజు సాయంత్రం 5:30కు చేరుకుంది. ఎక్కడ ఎలాంటి హడావిడి ఆర్భాటం లేకుండా కేవలం అసలు జనసేన నాయకులను కూడా ఎవరిని ముందుగానే రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే ఆమె ఇక్కడికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. నేరుగా తిరుమలకు వచ్చిన తర్వాత ఆమె వరాహస్వామి దర్శనం పూర్తయిన తర్వాత కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించింది. ఉదయం సుప్రభాత సేవలో ఆమె స్వామివారిని దర్శించుకోనున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సండే